హలో ఫ్రెండ్స్, మెంతి కూర మటన్ ఎలా చేద్దామో చూసేద్దామా. మెంతి కూర మటన్కి ఏమేమి కావాలో పదార్థాలు అయితే నేను చూపిస్తున్నాను. 1/2 కిలో మటన్, ఒక మీడియం సైజ్ టమాటో, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఆనియన్ పెద్దది ఒకటి, మెంతి కూర గుప్పడంతా. దాని తర్వాత ఇదే మొత్తం మనం కట్ చేసుకొని ప్రాసెస్లో పెట్టుకోవాలి. దాని తర్వాత గరం మసాలా, ధనియాలు, చెక్క, లవంగా, జీలకర్ర, సోంపు, డ్రై చిల్లీ, బిర్యానీ కొంచెము రోస్ట్ చేసి ఇలా మిక్సీ పట్టుకొని ఒక పక్కన ప్లేట్లో సపరేట్గా తీసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేసి కొంచెం హీట్ ఎక్కినాక దాంట్లో ఆనియన్, కొంచెం కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత అది కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఒక హాఫ్ మినిట్ అలా. దాని తర్వాత నేనైతే పుదీనా వేసేసాను. పుదీనా వేసేసిన తర్వాత అది కూడా 1 మినిట్ వేగినాక దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అది కూడా కొంచెం రోస్ట్ కావాలి, అంటే అడుగు అయితే పట్టనివ్వకూడదు ఫ్రెండ్స్. నేను సిమ్లో పెట్టి చేస్తున్నాను. దాని తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ అది కూడా వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. దాన్ని మొత్తం మిక్స్ చేయాలి. నేనైతే కట్ చేసిన టమోటా అయితే వేసేసాను మీడియం సైజు. ఇది కూడా మంచిగా రోస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మెంతి కూర మనం మంచిగా వాష్ చేసి పెట్టుకుంటాం కదా, మెంతి కూర అంతా వేసేసి అది కూడా మంచిగా మిక్స్ చేసిన తర్వాత దానికి కొంచెం ఒక 1 మినిట్ అలా క్యాప్ పెట్టేయాలి. క్యాప్ పెట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని మంచిగా మిక్స్ చేయాలి. అడుగు అయితే పట్టనివ్వకూడదు ఫ్రెండ్స్, అడుగు పడితే మంచిగా ఉండదు. దాని తర్వాత మటన్ అయితే వాష్ చేసేసిన మటన్ నేను వేసేసాను. మటన్ వేసిన తర్వాత అది కూడా ఇలాగే మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత చిల్లీ పౌడర్ 1 స్పూన్ చాలు, స్పైసీ ఎక్కువ ఉంటే పిల్లలు తినరు కదా. ధనియా పౌడర్ 1.5 స్పూన్ వేయాలి, మీడియం సైజ్ స్పూన్, అది కూడా పెద్దది కాదు చిన్నది కాదు. దాని తర్వాత అది కూడా ఇలాగే రోస్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ క్యాప్ పెట్టేయాలి ఫ్రెండ్స్. క్యాప్ పెట్టేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం మళ్ళీ సాల్ట్ కొంచెం ఎలా ఉందో చూసుకొని వేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన పౌడర్ అయితే మొత్తం దీంట్లో వేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ అలా రోస్ట్ చేసుకోవాలి. అడుగు అయితే పట్టనివ్వకూడదు, ఇలాగే మిక్స్ చేసుకొని ఉండాలి సిమ్లోనే. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, సీరియస్గా చెప్తున్నాను. దాని తర్వాత ఒక పెద్ద టంబ్లర్తో 2 టంబ్లర్ అలా నీళ్ళు వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనం క్వాంటిటీ చూసుకోవాలి. 5 విజిల్స్ రావాలి కదా, దానికి మనం 5 విజిల్కి 2 టంబ్లర్ వాటర్ సరిపోతుంది. విజిల్స్కి అయితే పెట్టేశాను. రైస్ కూడా పక్కనే పెట్టాను, రైస్ కూడా తొందరగా అయిపోతుంది ఇది అయిపోయినప్పుడు. విజిల్స్ అయితే 5 విజిల్స్ వచ్చేసాయి, రైస్ కూడా పొంగు వచ్చేసింది. రైస్ ఉడికిపోయిన తర్వాత మా కిచెన్ కొంచెం మెస్సీగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు. ఈ వంట అయిపోయే లోపల అది కూడా క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత నేనైతే రైస్ వచ్చేసి ఇలా డ్రై చేసేసాను, డ్రైకి పెట్టేశాను. కర్రీ అయితే చాలా 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 బాగుంది ఫ్రెండ్స్.